మన్మధుడు 2. పోర్చుగల్లో సుగంధ పరిమళాలు సృష్టించే సాంబశివరావు శ్యామ్ ఉన్నాడు. అతను తన 40లలో ఉన్నప్పటికీ ప్రేమ బంధాలు అంటే అతనికి భయం, పెళ్లి ఆలోచనే లేనివాడు. ఒంటరి జీవితం అతనికి సంతృప్తినిచ్చింది. కాని శ్యామ్ది పెద్ద సాంప్రదాయ కుటుంబం. అతని అక్కలు, అమ్మ, బామ్మ అందరికీ ఒకే కోరిక: శ్యామ్ త్వరగా పెళ్లి చేసుకోవాలి. కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి అతనికి రోజురోజుకూ భరించలేనిదిగా మారుతోంది. ఒకరోజు కుటుంబ ఒత్తిడి తారస్థాయికి చేరుకోవడంతో శ్యామ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాడు. అతను ఒక అమ్మాయిని తీసుకొచ్చి కేవలం కొద్దికాలం పాటు తన ప్రియురాలిగా నటించమని ఒప్పందం చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరే అవంతిక. ఆమె ధైర్యవంతురాలు, అల్లరిపిల్ల, స్వేచ్ఛను కోరుకునే వ్యక్తి. పెళ్లి అనే బంధాన్ని, కట్టుబాట్లను ఆమె అస్సలు నమ్మదు. ఒప్పందం ప్రకారం ఆమె పోర్చుగల్కు బయలుదేరుతుంది. శ్యామ్ అవంతికను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. వారి నటన అద్భుతంగా ఉంటుంది. అవంతిక అల్లరి మాటలు, స్వేచ్ఛాయుత స్వభావం కుటుంబ సభ్యులకు బాగా నచ్చుతుంది. ఆమెను చూసి ముగ్ధులవుతారు. వారి ఒప్పందంలో భాగంగా వారు ఒకే ఇంట్లో కలిసి జీవించడం మొదలుపెడతారు. కాని వారి ఆలోచనలు, జీవితం పట్ల వారి వైఖరులు చాలా భిన్నమైనవి. అందుకే వాదోపవాదాలు తరచుగా జరుగుతాయి. అవంతిక శ్యామ్లో దాగి ఉన్న ఒంటరితనాన్ని, భయాన్ని గుర్తిస్తుంది. అతని స్నేహం, పరిచయాలు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తుంది. శ్యామ్ తన గత గాయం కారణంగా ప్రేమను దూరం చేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది. వారి మధ్య నటన కన్నా నిజమైన భావోద్వేగాలు మొదలవుతాయి. ఒకరోజు అవంతిక శ్యామ్తో ఇలా చెబుతుంది: నువ్వు ముసుగులో జీవిస్తున్నావు. నీ భయమే నిన్ను ఎవరినీ దగ్గర రానివ్వకుండా చేస్తోంది. వారి ఒప్పంద గడువు ముగుస్తుంది. శ్యామ్ కుటుంబానికి నిజం చెప్పే సమయం వస్తుంది. తాను అవంతికను ప్రేమించడం లేదని, ఇదంతా కేవలం ఒక నాటకమని కఠినంగా చెబుతాడు. నిజం తెలిసిన తరువాత అవంతికకు తీవ్రమైన బాధ కలుగుతుంది. ఆమె ఆ నటనలో తన హృదయాన్ని నిజంగానే పోగొట్టుకుంది. నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా ఆమె ఆ ఇంటినుంచి వెళ్ళిపోతుంది. అవంతిక వెళ్ళిపోయిన తర్వాత శ్యామ్ మళ్లీ ఒంటరి అవుతాడు. కాని ఈసారి ఆ ఒంటరితనం అతనికి బాధ కలిగిస్తుంది. అవంతిక తన జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానాన్ని భర్తీ చేసిందో అతనికి అర్థమవుతుంది. శ్యామ్ తన భయాలను వదిలి ప్రేమ కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అతను అవంతికను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమెను కనుగొని ఈసారి నిజమైన ప్రేమతో పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. ఆమెను శాశ్వతంగా తన జీవితంలో ఉండమని అడుగుతాడు.